బాప్తీసం ఇప్పుడేదో మనం తీసుకుంటున్నాం అని మీరేదో మనం ఏదో ఫీల్ కావద్దు. మనకన్నా ముందు ఎవరెవరు తీసుకున్నారో చెప్తా. అంతకన్నా ముఖ్యముగా లేఖనం ఏమంటా ఉన్నది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి. చాలు, మనం ఎలా ఉన్నాం? రక్షించబడక మునుపు ఎలా ఉన్నాం? చీకటి అయి ఉన్నాము. అంటే సృష్టికర్త ఎవరో ఎరుగక మన ఇష్టం వచ్చిన దాన్ని అనుసరిస్తూ, మన ఇష్టం వచ్చిన వాళ్ళని కొలుస్తూ, మన ఇష్టం వచ్చిన క్రియలు చేస్తూ ఉన్నాము. అది చీకటి అంటుంది లేఖనం. అంటే వెలుగులో లేవు, మనం చీకట్లో ఉన్నాం. చీకటి ఫలము మృతము, అనగా పాతాళము. బాప్తిస్మం తీసుకొని ప్రతి వ్యక్తి చీకటిలో ఉన్న వ్యక్తే. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించి, ఆ కుమారుని యందు మన పాపానికి సంబంధించిన దాని మీద శిక్ష విధించి మనకు అవకాశం కలగజేసినాడు. ఆదాము నుంచి మరణం వేలింది, యేసుక్రీస్తు వారి దాకా మరణం వేలింది. కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆ మరణాన్ని కొట్టివేయటానికి సిలువనెక్కాడు. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు, అది మనం వినియోగించుకోవాలి. చాలామందికి బాప్తిస్మం అంటే ఎటకారం, కొంతమందికి ఎటకారం, కొంతమందికి ఏముందిలే, కొంతమందికి ఇప్పుడే ఎందుకులే. ఎవరి ఆత్మకు వారు బాధ్యులు, ఎవరి ఆత్మకు వాళ్ళ తీర్పరలో. మా అమ్మ కాదు, మా నాన్న కాదు, నన్నే అడుగుతుడు. మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, మిమ్మల్ని అడుగుతుడు. నీ నోటికి నువ్వే తీర్పు, నీ కంటికి నువ్వే తీర్పు, నీ మనసుకు నువ్వే తీర్పు, నీ ఆలోచనకు నువ్వే తీర్పు, నీ క్రియలకు నువ్వే తీర్పు. వాళ్ళు వచ్చి చెబుతారంటే దేవుడు ఒప్పుకోడు దానికి. అర్థమైందా? అందుకనే పూర్వము చీకటైన మనము, మరణం వెళుతున్న మన మీద కనికరం కలిగిన దేవుడు, ఆయనే ఈ భూమి మీదకి నర స్వరూపిగా వచ్చి మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. వేసుకొని ఇప్పుడు మనల్ని ఏమంటా ఉన్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు, నమ్ము నమ్ము నమ్ము. ఏంటి? ఎలా నమ్మాలి? దేనికి నమ్మాలి? ఎవరిని నమ్మాలి? మనందరికీ నమ్మకం రావాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. నమ్మి బాప్తిసం పొందని వ్యక్తికి శిక్ష విధింపబడును. శిక్ష అనగా రాబో ఉగ్రత. ఆ ఉగ్రతను తప్పించటానికి డబ్బు పనికిరాదు, బలం పనికిరాదు, అధికారం పనికిరాదు, సౌందర్యం పనికిరాదు, ఏది పనికిరాదు, ప్రాయశ్చిత్తం చేయబడదు. ఒకే ఒక అవకాశం, దేవుని నమ్మి బాప్తిస్మం తీసుకోండి. కొంతమంది ఇది ట్రాష్ అని కొట్టివేశారు, కొంతమంది ఇది అబద్ధం అనుకున్నారు. అబద్ధం అనుకున్న ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు, నిజమని నమ్మున ఆ లాజరేమో అబ్రహాం రొమ్మున విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ లోకం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఇదంతా ట్రాష్లే, ఇదంతా అబద్ధంలే, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, లోకం చూడు ఎలా ఉన్నదిలే అన్న భావనలో మనల్ని ముంచెత్తుచుద్ది. దాన్నే మీరు నమ్మావు, దాన్నే మనం నమ్మాము అనుకో, ఎవరి ఆత్మకు వాళ్ళే తీర్పరులు. ఎందుకంటే మనుషుడు ఒక్కసారే పుడతాడు, ఆ తర్వాత తీర్పు జరుగుద్ది. 7 జన్మలు లేవు, 8 జన్మలు లేవు, కుక్క లేదు, నక్క లేదు, తొండ లేదు, ఏమి లేదు. పుట్టటం, సావటం, తీర్పు. ఇది దృష్టిలో పెట్టుకుని జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి నమ్మండి, మీరు చీకటి అయి ఉన్నారు. ఆ చీకటిలో చచ్చిపోతే మీకు పాతాళం, నరకం. నా బిడ్డలకి ఇది ఉండకూడదు. యుగాలు అక్కడే, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, యుగాలు అక్కడే మీరు ఉండి వేదన పెట్టబడాలి. అక్కడ పళ్ళు కొరకటం, ఏడుపు, కేకలు తప్ప మరొకటి లేదు. ఆ భయంకరమైన లోకంలోనికి మనం వెళ్ళిపోకుండా ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఇది. అందుకే నమ్మి బాప్తిస్మం తీసుకో. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి ఎలా, దేనిలోకి అడుగు పెట్టాడు? రోమీలకు రాసిన పత్రిక 6:3. రోమీలకు రాసిన పత్రిక 6:3. క్రీస్తు యేసులోనికి
బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరగరా? చాలు, బాప్తిజం తీసుకున్నామంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్నాం మనందరం, ఆయన మరణములోనికి బాప్తిజం తీసుకున్నాం. అంటే ఆదాము నుంచి మరణం వెళుతా వచ్చి ఉన్నది గనుక మనందరము కూడా ఆదాము పాపంలో పాలి భాగస్థులము గనక మనందరినీ ఆ పాపం వేధిస్తుంది గనక ఆ పాపము పోవాలి అంటే క్రీస్తు మన పాపం మొత్తం ఆయన మీద వేసుకుని పాప పురుషుడిగా చనిపోయాడు గనక మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప పురుషుడు చచ్చిపోతాడు. ఆదాము దగ్గర నుంచి వస్తున్న ఆ పాపం చచ్చిపోద్ది. క్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి పాతి పెట్టబడ్డాడో మనము కూడా బాప్తిస్మం తీసుకుని ఆయన నమ్మితే మనలో ఉన్న పాపము కూడా పాతి పెట్టబడుద్ది. ఆదాము దగ్గర నుంచి వచ్చిన పాపం పాతి పెట్టబడుద్ది. ఆయన విజయుడిగా పరిశుద్ధిగా ఏ విధంగా లేచాడో బాప్తిస్మం అనంతరం మనం కూడా పరిశుద్ధంగా లెగుస్తాం కనుక మరణానికి మన మీద అధికారం ఉండదు, పాతాళానికి మన మీద అధికారం ఉండదు. ఇక ఇది చెయ్యని ఏ వ్యక్తి అయినా సరే, ఎంత గనుడైనా సరే, బలాజ్యుడైనా సరే చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోవాలి. బాప్తిజం తీసుకోకపోతే రక్షణ ఆడది. బాప్తిజం తీసుకోకపోతే రక్షణ లేదు. నువ్వు 24 గంటలు ప్రార్థన చేసినా రక్షణ లేదు. ఎందుకంటే దేవుడు ఒక నియమం పెట్టాడు. బాప్తిజం ఎవరైతే తీసుకుంటారో ఆయన మరణంలోనికి అడుగు పెట్టారు. ఆయన ఎలాగైతే చనిపోయారో వీళ్ళు కూడా ఈ లోకంలో చచ్చిపోయారో. పాత రవి లేడు, పాత వ్యక్తులు లేడు, పాత రవితేజ లేడో, ఇక చచ్చిపోయాడు. ఇప్పుడు క్రీస్తు బిడ్డ లెగుస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎవరి బిడ్డ? క్రీస్తు బిడ్డ. ఆ వ్యక్తికి పరలోకంలో చోటు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు. 1 కొరింథీయులకు 15:50. 1 కొరింథీయులకు 15:50లో సహోదరులారా నేను చెప్పునదేమనగా రక్త మాంసములు, అదిగో చూసావా, దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. అందుకనే ఈ రక్తము, ఈ మాంసము, ఈ శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాలంటే రక్త మాంసములతో వెళ్ళలేము. ఆత్మ పరిశుద్ధముగా ఉండాలి. ఆత్మ పరిశుద్ధముగా ఉండాలంటే క్రీస్తులోనికి బాప్తిజం తీసుకోవాలి. క్రీస్తు వలె మనం కూడా ఈ లోకంలో చనిపోవాలి. ఈ లోకంలో పాప పురుషుడు చచ్చిపోవాలి. చచ్చిపోయి నూతనంగా ఏ వ్యక్తి అయితే లెగుస్తాడో ఆ వ్యక్తికి దేవుడు అవకాశాన్ని కలిగించినాడు. కాబట్టి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనగా పాత రాగోబో ఉగ్రత తప్పించుకోవాలి. ఆ ఉగ్రత ఎవరు తప్పించుకుంటారు అంటే క్రీస్తు వలె ఎవరైతే అలా పాతి పెట్టబడతారో బాప్తిస్మం ద్వారా వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళకి దేవుడు అవకాశం కలిగించినాడు. ఇదేదో బాప్తిజం తీసుకుంటాం వల్ల ఏదో బాధపడటమో, ఏదో దుఃఖపడటమో, కొన్ని వాటికి దూరంగా ఉండాలంటామో కాదు. మన ఆత్మను రక్షించుకుంటున్నామని అర్థము, మన ఆత్మను కాపాడుకుంటున్నామని అర్థము. ఇక్కడ కులగోత్రాలు లేవు, రంగులు లేవు, ఏమీ లేవు. ఎవరి ఆత్మ పరిశుద్ధమో వాళ్ళే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మన వలె ఆ రోజుల్లో ఎంతమంది నమ్మి బాప్తిస్మం తీసుకున్నారో చెప్తా. ఇప్పుడు 7 వ్యక్తులు తీసుకున్నారు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటి అంటే ఒక్కసారే వాక్యం విని బాప్తిస్మం పొందిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఒక్కసారే వాక్యం విని బాప్తిసం పొందారు 7 వ్యక్తులు. ఒకసారే. మనకు వాక్యం సంవత్సరాల తరబడి చెప్పిన బుర్రకెక్కదో, హృదయంలోకి దిగదో. ఎందుకంటే హృదయం ఎక్కడుంది? యేసయ్య దగ్గర లేదు. ఆ తీసుకున్న వ్యక్తులు కూడా సామాన్యులు కాదు. చూడు అపోస్తుల కార్యం 10:44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన. ఇప్పుడు 47వ వచనం. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారి బాప్తిస్మం పొందవాలనని
ఆజ్ఞాపించును. చాలు. ఎవరు రక్షించబడింది ఈ వ్యక్తి? కొర్నేలి. కొర్నేలి అంటే ఎవరో? శతాధిపతి. శతాధిపతి అంటే ఎవరో? అధికారి. ఎంతమందికి? 100 మందికి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మనకే అధికారాలు లేవు. ఏమన్నాయి అధికారాలు ఏమన్నా? మనకి ఏమన్నా 100 మంది ఉన్నారా అసిస్టెంట్లు? మరి అంతటా ఆయన అధికారం ఉంది కదా, అంత అధికారం ఉంటే సరిపోద్ది కదా, పెత్తనం చలాయించవచ్చు కదా, సంతోషించవచ్చు కదా. మరి ఆ అధికారికి ఇంకొక లోటు ఏముంది? ఇంకొక కొదవ ఏమున్నది? అధికారికి లోటేంది? నీకు అన్నిటి మీద అధికారం ఉండొచ్చు. నీకు కుటుంబం మీద, నీకు డబ్బు మీద, నీకు వస్తువుల మీద, సమస్తమైన వాటిల మీద నీకు అధికారం ఉండొచ్చు. అయితే ఈ అధికారంతోనే సరిపెట్టుకుంటే ఉపయోగం లేదు. ఆయనకు అధికారం ఉంది, కానీ అసలు అధికారం కావాలా? పరలోక రాజ్యానికి వారసుడయ్యే అధికారం కావాలి. అదొక్కటి లేదు ఆయనకి. ఎందుకనే పేతురు గారు ఆ ఇంటికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని చెబుతా ఉన్నాడు, వింటా ఉన్నాడు. వింటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిన తర్వాత పేతురు ఏమని చెప్తున్నాడు అంటే, బాప్తిజం తీసుకోండి, ఇక సిద్ధమైంది అన్నాడు. వెంటనే వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్నారు. ఒక్కసారి వాక్యం విన్నారు వాళ్ళు. నువ్వు వింటున్న ఈ వాక్యం ఏమిటో తెలుసా? నీ ఆత్మ ఆధారపడ్డదే. నీ అధికారాలు చూసో, నీ సౌందర్యం చూసో, నీ బలగం చూసో నువ్వు హెచ్చించుకొనవద్దు. మనకన్నా గొప్ప అధికారి ఆయన కూడా. ఈ అధికారం కూడా నన్ను రక్షించదు అనుకున్నాడు ఆయన. ఈ అధికారం కూడా నన్ను కాపాడదు అనుకున్నాడు ఆయన. ఈ అధికారం కూడా రాబో ఉగ్రతను తప్పించలేదు. ఇది భూమి మీద ఉన్నంత వరకే. కన్ను మూసిన తర్వాత నేను పాతాళానికి వెళ్లకుండా ఉండాలి అంటే నాకు బాప్తిసం కావాలి. వాక్యం వినటం మీద రక్షణ ఆధారపడదు. మేస్త్రి గారు, మీరు కూడా కొంతమందికి అధికారి. ఆ అధికారం మిమ్మల్ని రక్షించదు, కూడే పెట్టుద్ది. మరి అంతేగా ఒక వ్యక్తి మేస్త్రి అంటే. నువ్వు ముఠాకి నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు, పెద్ద ఆఫీసుకి నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు. నేను అధికారిని, అందరిలాగా నేను బాప్తిజం తీసుకుని వాట్ నాన్ సెన్స్ ఆర్ టాకింగ్ అంటే ఎట్ట కుదురుద్దమ్మా? మిరపకాయలకు పోయే మేస్త్రులు, పత్తికి పోయే మేస్త్రులు, మీరు కూడా ముఠా కట్టి నాయకులైనరుగా. నేను నాయకురాలని, నేను కూడా వచ్చి బాప్తిజం తీసుకోవటం అంటే కుదరదు. అక్కడ మనకన్నా అధికారం ఉన్నాడు ఆయనే. అమ్మో, ఈ అధికారం ఇక్కడ వరకే. కన్ను ఎప్పుడు మోస్తానో తెలియదు కాబట్టి కన్ను మూసిన తర్వాత కూడా నేను రక్షించబడాలి అంటే, నా ఆత్మ రక్షించబడాలంటే నేను బాప్తిస్మం తీసుకోవాలి. ఆ అధికారం నాకు కావాలి. అక్కడికి అడుగు పెట్టే అధికారాన్ని గుర్తించి తీసుకున్నాడు. వాక్యం వింటే అలా పసిగట్టాలి. అమ్మో, నాకు రక్షణ లేదుగా, నేను బాగా చదువుతున్నా, అన్నీ బాగానే ఉన్నాయి, మరి రక్షణ లేకపోతే ఎందుకు రక్షణ లేకపోతే? ఎవరి ఆత్మ మీద ఎవరు కేర్ తీసుకోవద్దా? ఈ విషయంలో నీ నిర్ణయం నీదే, నీ నమ్మకం నీదే, నీ విశ్వాసం నీదే, నీ జాగ్రత్త నీదే. అజాగ్రత్తగా ఉండకూడదు. అందుకే సమయం చాలా విలువైనదే. మొట్టమొదటి తీసుకున్న ఆయన ఎవరా? 100 మందికి అధికారి అయిన వ్యక్తి ఒక్కసారి వాక్యం విని, ఈ అధికారం ఈ భూమి మీద వరకే, నిజంగా పరలోకానికి పోయే అధికారం కూడా నాకు కావాలన్న ఉద్దేశంతో ఆ అధికారం ఎవరిస్తారంటే ఆయన నమ్మి బాప్తిజం పొందినప్పుడు అధికారం ఇస్తాడు ఆయన. అర్థమైందా? ఆ అధికారం ఈ రోజుల్లో చాలా మందికి లేదు. వాళ్ళు భూమి మీద అధికారులు, భూమి మీద గనులు, భూమి మీద గొప్ప వాళ్ళు. మాకు అధికారం ఉందిగా, మమ్మల్ని ఎవడ పట్టుకుంటాడు, ఎవరు శిక్షిస్తారో, మాకంతా ఫస్ట్ క్లాస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీకు ఎక్కడేరా అధికారం, అక్కడ నీ పెత్తనం చలాయించటం కుదరదు అంటాడు. నువ్వు ఎంతవరకే. అవునా? మీ మాస్టర్ మీ మీద అధికారి. ప్రతి వాళ్ళు అధికారం ఉంది, కానీ అధికారంతో సరిపెట్టుకుంటే కుదురుద్దా? అధికారే రక్షించబడ్డాడు, ఎందుకంటే ఆ అధికారం నన్ను రక్షించలేదని. చూసావా? మరి ఆయనే అంత తగ్గుంటే, ఆయనే అంత భయపడితే, ఆయనే అంత లోబడితే, ఆయనే అంత విశ్వసిస్తే, ఆయనే ఒక్కసారి వాక్యం విని బాప్తిజం తీసుకుంటే, ప్రతిరోజు దేవుడు
చెబుతానే ఉన్నాడు వాక్యం. నీ ఆత్మ జాగ్రత్త, రక్షించబడు, నేడే రక్షణ దినం, జాగ్రత్త జాగ్రత్త, కన్ను ఇప్పుడు మోస్తావో తెలియదు. నరులు కాలం భూమి మీద ఎలాంటిదే, నీడను పోలి ఉన్నదే, గడ్డి పువ్వును పోలి ఉన్నదే, ఆవిరిని పోలి ఉన్నదే, ఎన్ని సూచించి చెబుతున్నాడు తెలుసా. విసర వెళ్ళి మరలా రాని గాలిలాగా ఉన్నదే అంటున్నాడు. మనం ఏదో 100 ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో కోరికలు పెట్టుకుంటాం. రేపు అది ప్లాన్ అంటాడు దేవుడు. ఒరే ఈరోజు చూసుకోరా నాయన, రేపు దాకా ఉంటామని గ్యారెంటీ ఉందా? ఏనాటి కీడు ఆనాడు చాలు, ఏనాడు ఆనందం ఆనాడు చాలు. మీరు కూడా మరి రేపు భవిష్యత్తులో ఉద్యోగం వస్తుందా, పని వస్తుందా, పిల్లలను పోషిస్తానా, అది ఉంటుందా? దేవుడు ఏమంటున్నాడంటే ఈనాటి కీడు, ఈనాడు బాధ ఈనాడు చాలు నాయన, రేపుడు సంగతి రేపే. ఎందుకంటే రేపటి దాకా మనం ఉంటాం అన్న గ్యారెంటీలు లేవు. వాళ్ళే చింతపడతా ఉంటారు. ఆ భారం దేవుడి మీద వేయాలి. దేవుడు నీ చిత్తమైతే రేపు అది చేస్తా, నీ చిత్తమైతే అది. చూడు, అధికారం ఉందని కూడా అనుకోకుండా ఈ అధికారం ఇంతవరకే అని అసలు అధికారం కొరకు పేతురు దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు. వాళ్ళ కుటుంబం తీసుకుంది. అక్కడ వాళ్ళు రక్షించబడ్డారా? వాళ్ళు అంటే మనకి ఏ లోటు ఉందో తెలుసా? నీకు ఏ లోటు ఉందో, ఏ కొద ఉందో తెలుసా? ఆ కొర్నేలికి తెలిసింది, ఒక కొద ఉంది, ఒక లోటు ఉంది నాకు, అది లేకపోతే వేస్ట్. జీవితం చాలా విలువైనది. మొదటి వ్యక్తి అధికారము ఈ భూమి మీద ఉన్నా కానీ ఇది నన్ను రక్షించదని తెలుసుకుని బాప్తిస్మం తీసుకున్నాడు. ఒక్కసారిగా పేతురు ఆ ఇంటికి వాక్యం చెప్పింది. 4 సార్లు చెప్పిండా? చెప్పలా. ఒక్కసారే పోయి చెప్పాడు. హృదయం పొడవబడి భయం వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. అధికారం కాదు ముఖ్యం, నీ ఆత్మ రక్షించబడటమే ముఖ్యం. హల్లెలూయా. ఇది మొదటిది. రెండో వ్యక్తి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యము 8:35. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ఆ ఫిలిప్పు అనే ఆయన నపుంసకుడికి వాక్యము చెబుతా ఉన్నాడు రథం మీద. ఆయన ఎవరు అంటుంది లేఖనం అంటే? ఆయన ఆర్థిక శాఖ మంత్రి. మంత్రి అంటే ఏ రేంజ్ ఉండాలా? వాళ్ళ వస్త్రాలు కాస్ట్లీ, వాళ్ళు ఉండే ఇల్లు కాస్ట్లీ, వాళ్ళు ఎక్కొచ్చే వాహనం కాస్ట్లీ, వాళ్ళకున్న విలువ కూడా మంచి గొప్పదే. ఇంత విలువైన ఆయన ఇదిగో ఒక వాక్యము ఒక సాధారణమైన వ్యక్తిని బతివిలాడి చెప్పించుకుంటున్నాడు. ఎందుకంటే ఆ వాక్యం వినేదాని మీద ఆయన జీవితం ఆధారపడ్డది, ఆత్మ ఆధారపడ్డది. ఫిలిప్ ఎక్కాడు, యేసుని గురించి చెబుతున్నాడు, వాక్యం వింటున్నాడు. దారిలో అలా వెళుతుండగానే నీళ్లు కనపడ్డాయి అంట. అంటే నేను స్టాప్ దేర్ అన్నాడంట. అనగానే వాట్ హ్యాపెండ్? ఎందుకు ఆపమన్నావు? అవిగో నీళ్ళు, నాకు బాప్తిజం ఇవ్వటానికి అడ్డమేమి, ఆటంకమేమి? మా అమ్మతో చెప్పొస్తాలే, లేకపోతే మా ఆవిడ ఉంది ఆమెతో చెప్పొస్తాలే, లేదా మా ఇంట్లో వాళ్ళ అధికారం తీసుకొని వస్తాలే అన్నాడా? 14 మంది అధికారం తీసుకొని ఆ 14 ఏళ్లలో 14 వాళ్ళలో 10 మంది ఏమో ఇప్పుడు వద్దనుకుంటాలే, ఇంకొకళ్ళని చదువు అయిపోతే మళ్ళీ, ఇంకొకళ్ళు పిల్లలు పుట్టిన తర్వాతలే, ఇంకొకళ్ళకి జాబ్ వస్తేలే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా చెబుతారు. ఈ లోపల సచ్చి కూర్చుంటాడు దారిలోనే. ఎందుకంటే అవకాశం వచ్చింది, సమయం ఉంది, ఇంకెందుకు ఆలస్యం? వాక్యం విన్నా ఒక మంత్రికే అంత భయం ఉందే, ఒక మంత్రి అంత కేర్ తీసుకుంటే అసలు మంత్రి దీని మీద దృష్టి పెడతాడా? ఆ రాజకీయ వ్యవస్థలోనే తిరుగుతూ ఉంటాడు కదా, ఆ రాజకీయం వైపే వెళ్తూ ఉంటాడు కదా, ఆ నిర్ణయాల మీద ఎప్పుడు బిజీ లైఫ్లో ఉంటాడు కదా. ఇంత బిజీ లైఫ్ ఉన్న వ్యక్తే సమయాన్ని చేజిక్కించుకొని ఒక్కసారి వాక్యం వినే బాప్తిజం తీసుకొని రక్షించబడినాడంటే ఇక సామాన్యులైన మనం ఎంత? ఆయనకన్నా బిజీ మంతులమా? ఆయనకన్నా గొప్పవాళ్ళమా? ఒక్కసారి వాక్యం విన్నాడంట. అంటే నేను అడుగుతున్నా, ఒక సామాన్యులైన మనకే అన్ని కోరికలు ఆశలుంటే ఇంకా ఆయనకి ఎట్టుండాలి? ఆయనకి ఏ రేంజ్లో ఉండాలి ఆశలు కోరికలు? ఆయన అంత బిజీ లైఫ్, బిజీ స్కెడ్యూల్
ఉండదానికి ఉంటుందా? ఉంటుంది మరి. మందిరానికి రంటే బిజీ స్కెడ్యూల్ మన వాళ్ళకి. ఏం బిజీ స్కెడ్యూల్? అంటులదోవే స్కెడ్యూల్, వంట చేసే స్కెడ్యూల్ అనమాట. మన వాళ్ళకి బిజీ స్కెడ్యూల్ ఏది? ఆ సమయానికి ఆదివారమే బిజీ స్కెడ్యూల్. మిగిలిన రోజుల్లో మళ్ళీ అయ్యే ఉండవు. 8:30 కనుక పని దగ్గర కనపడకపోతే నువ్వు రేపు పని వద్దు అన్నాడు అనుకో మేస్త్రి, 8ంటికి పోతాం ఆడికి. అమ్మో పనయ్యో పని 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 పని. అవునా కదా? మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇంకెంత భయం చూపాలి, ఎంత రెస్పెక్ట్గా ఉండాలి. అంత మంత్రికే తర్వాత నువ్వు ఉంటావో ఉండవో నాకు తెలియదు కానీ నాయన నాకు బాప్తిజం ఇయ్యి అంటున్నాడు ఆయన. ఒక్కసారి వాక్యం వింటేనే ఒక మంత్రికి అంత భయం వచ్చింది. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన విశ్వసించి నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు, నువ్వు రక్షించబడతావు, ఇది సమయము అని పిలుపు చెబుతా ఉంటుంటే వెంటనే ఆయనకు ప్రేరేపణ కలిగిందంట మనస్సులో. 31st నైట్ దాకా తిని తిరిగి తాగి అప్పుడు తీసుకుంటాలే చూద్దాం అనాలి మరి ఆయన కూడా. మరి వాళ్ళకేమో వాళ్ళ ఆత్మ మీద అంత కేర్ ఉంది. కొంతమందిని బాప్తిజం అంటే వాళ్ళు ఏమంటారంటే 31st నైట్ దాకా టైం ఇరాదు. ఏం చేయాలి ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి అని కొంచెం ఎంజాయ్ చేద్దాం అంటావా? మరి అప్పుడు దాకా గ్యారెంటీ ఉందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట ఆయనేమో అదొక అధికారి 100 మందికి, 2 ఆయన ఏం కాదు మంత్రి రేంజ్లో ఉన్నాడు ఆయన. ఆ సమయాన్నంతా కాసేపు అట్లా పక్కన పెట్టి బాప్తిస్మానికి, వాక్యం వినటానికి, దేవుడి సన్నిధిలో గడపటానికి ఆయన సమయం తీసుకున్నాడు, కేర్ తీసుకున్నాడు. ఏది ముఖ్యం? నీ ఆత్మ రక్షించబడటం ముఖ్యమా, లేకపోతే నీ పదవి ముఖ్యమా, లేకపోతే నీ విలువలు నీ గౌరవాలు ముఖ్యమా, లేకపోతే నీ ఉద్యోగం ముఖ్యమా, నీ చదువు ముఖ్యమా, నీ పని బాటలు ముఖ్యమా, నీ అధికారం ముఖ్యమా? ఏది ముఖ్యం? ఆత్మ రక్షించబడటం ముఖ్యంగా. ఒక్కసారి వాక్య విని వదిలిపెట్టట్లేదు అవకాశాన్ని ఆయన, ఇయ్యాల్సిందే అంటున్నా ఆయన. మనం ఎన్నిసార్లు వాక్యం వినాలా? ఎన్నిసార్లు వాక్యం వింటే హృదయం పొడవబడుద్ది? ఎందుకంటే ఆ హృదయంలో అన్నీ ఉన్నాయి. అసలు మన హృదయం మన దగ్గరే లేదు. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు దాని మీద కేరు తీసుకున్న వ్యక్తి రక్షించబడతాడు. ఎందుకంటే సమయం పోనీయొద్దు అన్నాడు. నీకు ఇచ్చిన సమయం పోనిచ్చుకున్నావు అనుకో, లేదా అవకాశం. ఏదాక సమయం ఇచ్చిండు పోగొట్టుకుండు, గేజీకి సమయం ఇచ్చిండు పోగొట్టుకుండు, సౌలు రాజుకి సమయం ఇచ్చిండు పోగొట్టుకున్నాడు. అందరూ పోగొట్టుకున్నారు. ఒకరోజు చెప్తా, ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరు? మంత్రి రక్షించబడుతున్నాడు. ఇది విచిత్రం చూడు. ఆ దారిలోనే వాక్యం విన్నాడు, ఆ దారిలోనే బాప్తిసం తీసుకున్నాడు. ఇంటికి ఎలా వెళ్ళాడు అంటే నూతనమైన వ్యక్తిగా, క్రొత్త వ్యక్తిగా, పరిశుద్ధుడిగా, దేవుని యందు విశ్వసించి దేవుని కుమారుడిగా ఇంటికి పోయాడు. అట్టుండొద్దా మందిరానికి వస్తే? ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలి? నాకన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అన్నాడు. ఆయన ప్రేమించడం అంటే ఆయన మాట వినటం. ఆయన మాట వినేదాని మీద రక్షణ ఆధారపడి ఉన్నది, తల్లిదండ్రులు చూసుకోవటం ఆధారపడి ఉన్నది, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ఆధారపడి ఉన్నది. మరి ఆయన పక్కన పెట్టి మనం అన్నీ చేస్తూ ఉంటున్నాడు అంటే ఈ కోట దేనికి కట్టుకోవటం? దేనికి కడతాం ఈ కోట? ఈ ఆశల ప్రపంచం, ఈ కోరికల ప్రపంచం దేనికి కడుతున్నాం? ఒకసారి అది కూలిపోద్ది. బైబిల్ గ్రంథంలో అలా కట్టిండు ఒక ఆయన, నిమ్రోదు. భూమి మీద ఉన్న జనాలు మొత్తాన్ని ఒకసారి పోగేసి పెద్ద పెద్ద గోపురం కడుతున్నట్ట. అది కట్టి కడుతుంటే దేవుడి చిత్తం లేనిది ఏదైనా ఉంటుందా? నిల్చుద్దా? దేవుడు దిగిండు. ఏంది నన్ను కట్టేదే అని. ఒకళ్ళేమో క్యాహాయ్ అన్నాడు, ఇంకొకడేమో ఏందే అనేతడు చేసిండు, ఇంకొకడేమో ఎన్నా అనేతడు చేసిండు. తారుమారు అయిపోయినాయి భాషలో. అయిపోయేసరికి ఒరే వీడు మనకు సంబంధించినోడు కాదులే కానీ మన వాళ్ళు ఏడున్నారు ఎత్తుకొని పోదాంపా అని వాళ్ళు 5 అడిపోయారు, వీళ్ళు 10 మంది అడిపోయారు. 7 అడిపోయి భూమి మొత్తం తరివిండంట వాళ్ళని.
దేవుని కన్నా ఎక్కువగా ఏదో కడతానో, ఏదో ఉంటాను, ఏదో చేస్తాను అనుకుంటే అది ఆగిపోద్ది. అర్థమైందా? గోపురం ఆగిపోయింది, బాబేలు గోపురం ఆగిపోయింది. అట్లా చేయొద్దు. ఒక నపుంసకుడికి ఎంత భయం, ఒక మంత్రికి ఎంత భయం, ఎంత కేరు. ఏమో రథం దిగే లోపల ఉంటానో ఓడతానో ఎవరికి తెలుసు, ఆయన కేరు. కాబట్టి నాకు ఇప్పుడే బాప్తిజం ఇమ్మో. ఫిలిప్ పాపల ఆయనే ఆపుకున్నాడు, రథాన్ని ఆపు అని. అర్థమైందా? ఆయనే ఆపిండు రథాన్ని. అయ్యో నీళ్ళు అంటుండు, ఆయనే చూపిస్తుండు. నీళ్ళు ఆయనే చూపిస్తుండు, రథం ఆపమని ఆయనే అన్నాడు, బాప్తిజం ఇవ్వమని ఆయనే అంటుండు. వాక్యం చాలా ఇంపార్టెంట్. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఇన్ని టైం టేబుల్స్ ఉంటాయి, చాలా టైం టేబుల్స్ ఉంటాయి. ఒక సాధారణమైన అధికారి రక్షించబడ్డాడో, ఒక మంత్రి కూడా తన జీవితంలో అన్నీ ఉన్న ఒకటి ఉండకపోతే నాకు లేదు రక్షణ అనుకునే రథం ఆపి మరీ బాప్తిస్మం తీసుకున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అధికారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, పదవి కావచ్చు, నీవు అధికారం ఏముందనే దానిలో ఎంజాయ్ చేయాలని పోతున్నావంటే, నపుంసకుడికి ఉన్న భయం నీకు లేకపోతే నీ ఆత్మ ఎక్కడికి పోద్ది ఒక్కసారి ఆలోచించు. కనుక నీవు ఆ అధికారాన్నే అడ్డం పెట్టుకొని జీవించాలని కోరుకోవటం అది అజ్ఞాన జీవితం అవుతుంది. గనుక రక్షించబడో, దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. హల్లెలూయా. మనకన్నా ముందు అధికారులు, మంత్రులు దేవుని వాక్యానికి భయపడి ఒక్కసారికి అంత భయపడాలి బాప్తిసం తీసుకుంటుంటే మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మొదట అధికారి, 2 రాజకీయ నాయకుడు, 3 చూడండి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకొను తుయత్తైర పట్టణస్తురాలు. పౌలు గారు ప్రసంగిస్తున్నాడు 13వ వచనంలో. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని వినుచుందంట. చాలు. పౌలు గారు ప్రసంగిస్తూ ఉంటుంటే ఎవరు వచ్చారు అక్కడికి? లూదియానేలే. ఆమె ఏం చేస్తుంది? బిజినెస్. మూడో వ్యక్తి ఎవరో? బిజినెస్ చేసుకునే వ్యక్తి. ఇప్పుడు ఈ రంగంలో అడుగు పెట్టాలి. ఇప్పుడు మనం మొదట అధికార రంగం అయిపోయింది, 2 రాజకీయ రంగం అయిపోయింది, 3వది బిజినెస్ రంగం వచ్చింది. ఇప్పుడు ఎప్పుడన్నా అడగండి, వ్యాపారం ఎంత ఇంపార్టెంటో జనాలకి. వ్యాపార రంగం అంటే ఎంత ఇంపార్టెంటో. ఆ వ్యాపార రంగంలో ఉదయం వెళతారు, రాష్ట్రాలు దాడతారు, జిల్లాలు దాడతారు, నిద్రాగారాలు మానుకుంటారు, బిజినెస్ హెచ్చించబడాలా, అనేకమైన శాఖలుగా రావాలా, ఇదిగో నెంబర్ 1 టాప్లో ఉండాలా, ఆస్తులు సంపాదించాలా, కూడగట్టుకోవాలా అన్న భావన. ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి? చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఒక బిజినెస్ చేసే వ్యక్తికి ఈ కాలంలో ఏమంటారు? బిజినెస్ చేసుకునే వాళ్ళు కస్టమర్లే. ఆ టైపు కస్టమర్లే దేవుడు. మరి దేవుడు షాపుకి వస్తే మనం కస్టమర్లు అనుకుందాం, మనమే దేవుళ్ళు అంటుండగా, మరి దేవుడు షాపుకి వస్తే సీసీ కెమెరా ఎందుకు పెట్టిను చెప్పు? నోటి మాట మీద బతకటం, పొగిడి. అర్థమైందా? బ్యాగులు ఎందుకు చెకింగ్ చేస్తావు? అక్కడే నీ బ్యాగు పెట్టాలని ఎందుకంటావు? అర్థమైందా? జ్ఞానం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అంతే అంటారు, కస్టమర్ దేవుళ్ళు అంటాడు. ఒక బిజినెస్ మైండ్ అట్లుంటుంది, బిజినెస్ మ్యాన్ మైండ్. ఇంకా ఏం చేస్తారు అంటే, ఆ షాప్ ఓపెనింగ్కి ఎవరిని తీసుకొస్తాడో? సెలబ్రిటీని తీసుకొస్తాడు. మంచి భక్తులు అనమాట. పేదవాడైనా నీతి బంధువుని తీస్తున్నారు, ప్రార్థన పరుని తీస్తున్నారు, భక్తి పరుని తీస్తున్నారు. వాళ్ళే కావాలి. వాళ్ళు ఏదైనా చేయని నాకు అనవసరం, వాళ్ళకి పాపులారిటీ ఉంది, నాకు కావాల్సిన బిజినెస్.
ఇలాంటి మైండ్లో ఉన్న వ్యక్తికి రక్షణ గురించి కానీ, వాక్యం గురించి కానీ, మందిరం గురించి కానీ, దేని గురించి అవగాహన ఉంటుందా? దేని గురించి ఆయన మైండ్ పెడతాడా? పెట్టడు. కానీ ఈమె బేరం చేసి బిజినెస్ చేసుకునే ఆమె అట్లా చెవిచ్చిందంట వాక్యం చెబుతుంటే. అర్థమైందా? వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది? లోకపరంగానే ఉంటుంది. ఎప్పుడు బిజినెస్ బిజినెస్ బిజినెస్. కొంతమంది నిజాయితీగా అమ్మేవాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చెడిపోయిన ఆహార వస్తువులు కూడా అమ్మారు, కల్తీ కలిపి. ఇప్పుడు ఇంకా ఘోరం, మాంసంలో కల్తీయే, పాలల్లో కల్తీయే, మజ్జిగలో కల్తీయే, అన్నిట్లో కల్తీయే. నోటి మాటేగా. చీరల షాపుకి పోయా నేను అది వరకు. ఆ షాపులో చేసి ఒక నెల అందరూ ఏరేసి పక్కన పెడతారే. నాలాంటి మోటోడు, నాలాంటి తెలివి తక్కువడు పోయగలే, ఇదిగో స్పెషల్ నీకే ఇప్పుడే దిగింది, నీకు గాడు చూపిస్తాను, ఇంకెవరికి చూపించట్లా, చూసుకుంటాడు. కొత్త పిచ్చిగాడు పొద్దురగడగా నాలాంటి వాడు పోయి నిజమే కావాలా. ఎంత అది ఏరేసి ఎవరు తీసుకుంది? అది ఎంత? నీకు కాబట్టి 1000 రూపాయలే. ఇంకొకటే, ఎవరికి చెప్పమాకి ఈ రహస్యం మళ్ళీ. నిజమే, 4 బిజినెస్ మైండ్ ఆ టైపులో ఉంటుంది. కానీ ఏమంతా వాక్యం చెబుతూ ఉంటే ఆ వాక్యం వైపు చెవినిచ్చిందంట, దానికి ఇంపార్టెంట్ ఇచ్చిందంట. ఇచ్చినప్పుడు ప్రభు హృదయాన్ని అట్లా తెరిచాడంట. హల్లెలూయా. ఇందాక అధికారి వాక్యం వినడం, ఒక్కసారి ఇని రక్షించబడ్డాడు. రాజకీయ నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి వాక్యం వినడం, ఒక్కసారి రక్షించబడ్డాడు. ఇప్పుడు బిజినెస్ అంటే బైబిల్ గ్రంథంలో ఏ టైపులో ఉన్న వాళ్ళు ఒక్కసారి వాక్యం విని రక్షించబడ్డారు? ఒక్కసారి ఆలోచించు. మనమే అనుకుంటున్నాం, మీరే అనుకోమాకండి, రంగంలో దిగిన మేమే అనుకోమాకండి. మనకన్నా ముందున్న వాళ్ళు అడిగేశారు, వాక్యం విన్నారు, ఒక్కసారే అట్ట చెవినిచ్చిందంట. ఆడ బేరం ఉంటుందో, ఏడ బేరం ఉంటుందో, వాళ్ళు వీళ్ళు ఈ మైండ్ ఉండాలి ఆమెకి ఎక్కువ. కొంతమంది ఇలా హోటల్కి జనాలు, ఎదురు హోటల్కి జనం ఎట్టొస్తుంటారు, కలెక్షన్. ఇక్కడ తక్కువ వస్తుండ్రు, ఆడ ఎక్కువ వస్తుంటారు, ఇక్కడ బేరం తక్కువ అవుతుంది, ఆడ ఎక్కువ అవుతుంది, ఈ మైండ్తో ఉంటారు. మరి ఇలా బిజినెస్ చేసుకునే ఆమె దేవుని వాక్యం వైపు దృష్టి పెట్టింది. అంటే ఆ రోజు కనుక ఆ వాక్యం మీద దృష్టి పెట్టకపోతే లైఫే ఉండేది కాదు. ఈరోజు ఈ వాక్యం వినకపోతే, ఈ వాక్యం విని మనసు మార్చుకోకపోతే, ఈ వాక్యం వైపు నీ దృష్టి పెట్టకపోతే లైఫ్ ఉండదు. ఎందుకంటే ఏ రోజు ఏం మాట్లాడుతారో తెలియదు దేవుడు. ప్రతి వాక్కు ఇంపార్టెంట్. హల్లెలూయా. అలా వాక్యం వైపు చెవినిచ్చింది. పౌలు గారు ప్రసంగిస్తూ ఉంటే వినదే, ప్రభు ఆమె హృదయమును తెరిచెను. హల్లెలూయా. అంటే అప్పటి వరకు ఆ హృదయం ఏమైంది? మూయబడింది అంటే అర్థం ఏంటంటే అనేకమైన లోక కోరికల ఆశలతో అట్ట మూయబడదే. తెరిచాడు అంటే మొత్తాన్ని బయటికి దొరుకుతుండని అర్థం. హృదయం మూయబడినోడు ఏం చేస్తాడు? చూసిందల్లా కావాలంటాడు. హృదయం మూయబడినోడు ఏం చేస్తాడు? చూసిందల్లా అనుభవించాలంటాడు, చెప్పిందల్లా నమ్ముతాడు. అంత బిజీ స్కెడ్యూల్లో ఉన్న ఆమె, బిజినెస్ చేసుకున్న ఆమె, వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ఆమె, అవి అమ్ముకొని సొమ్ము చేసుకోవాల్సిన ఆమె, సాయంత్రం ఇంటికి డబ్బులు పట్టకపోవాల్సిన ఆమె వాక్యం చెబుతూ ఉంటుంటే దానికి ఇంపార్టెంట్ ఇచ్చిందంట. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్న దేవుని వాక్యం వైపు అలా చెవినివ్వాలి. ఆ వినే దాని మీద మన రక్షణ ఆధారపడ్డది. తర్వాత ఏం చేసిందంట ఆమె? 15వ వచనం. ఆమె ఇంటి వారును పొందారా? ఒక్కసారే. ఏనమ్మా, ఇంకా బాప్తిజం తీసుకునే వాళ్ళు ఈ వాక్యం అనంతరం ఎవరి హృదయాలు దేవుడు ప్రేరేపిస్తారో వాళ్ళని కూడా ముంచుతా. ఫస్ట్ అధికార రంగం, 2 రాజకీయ రంగం, 3 బిజినెస్ రంగం. ఆ రంగం అడుగు పెడుతుంది. ఒక్కసారి వాక్యం విన్నదంట. ఈ వ్యాపారం ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చులే కానీ ముందు నాకు బాప్తిజం ఇవ్వండి నాయన, మా ఇంట్లో కూడా ఇవ్వండి నాయన అన్నదంట. ఎందుకమ్మా రోజుకి 500 ఏడ వస్తాయి, వ్యాపారం చేసుకోక నీకు ఎందుకమ్మా ఇవన్నీ అంటే? భలే చెప్పినావు నాయన.
ఆ వ్యాపారానికి పోయేటప్పుడు అక్కడే టపీమని బడి గుండె ఆగిపోతే పరిస్థితి ఏంది, అయిపోతాగా నేను. సమయం ఉండగానే వినియోగించుకోవాలి. దేనికి ఇంపార్టెంట్ ఇచ్చారు చూడు వీళ్ళందరూ. ముందు అది కావాలి, రక్షణ కావాలి, ఇప్పుడే కావాలి, ఇక సమయం మించిపోతే ఉంటానో ఉండనో ఓడతానో నాకు తెలియదు అన్న భయముతో వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. ఒకసారి వాక్యం ఉన్నదిగా, ఇంటికి పోయింది, బాప్తిసం మొత్తానికి ఇప్పించింది. అవంత జ్ఞానం. ఆడ మనిషా మగ మనిషా? ఆడమేగా. ఇంట్లోకి బాప్తిసం ఇప్పించిందా? ఇప్పించిందిగా. మరి ఈ కాలంలో వాళ్ళు వద్దంటుండే. ఎందుకు ఇంటి వాళ్ళకి ఇప్పించింది? వాక్యం విన్నది కాబట్టి నా బిడ్డలు కూడా రక్షించబడాలి, నా కుటుంబీకులు కూడా రక్షించబడాలి. ఎంకరేజ్ చేయాలి, చెప్పాలి. ఆ కేర్ తీసుకోకపోతే ఎట్లా? ఒక్కసారే వాక్యం విన్నది. మరి అంత బిజీ ఉన్న వాళ్ళు కూడా దేవుని వాక్యం వైపు అంత దృష్టి పెట్టి రక్షించబడి ఆనందిస్తూ ఉన్నారు అంటే మరి ఈ కాలంలో ఆ జ్ఞానం, ఆ ధ్యాస ఉన్నదా యూత్కే? ఉదయం లేచిన కాంచి తిరుగుళ్ళు. మొదటి రంగం, రెండవ రంగం రాజకీయ రంగం, మూడవ రంగం, అది మొత్తం రంగాలేనమాట. మీరే కాదమ్మా రంగంలో దిగింది, వాళ్ళు కూడా దిగారు ముందు. నాలుగో రంగం చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 29-30 వచ్చిన. అది అపోస్తుల కార్యంలో 16:29. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, ఎలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనా నేను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పారా? వాక్యం చెప్పారా? రాత్రి జరుగుతున్నది అన్నమాట ఇదంతా. పౌలు శీలను జైల్లో వేశారు. జైల్లో వేసేసరికి ఒకళ్ళ కీర్తన పాడుతున్నాను, అనుకో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అకస్మాత్తుగా ఒక పెద్ద సౌండ్ వచ్చింది. చెరసాల పునాదులు దెబ్బకి బద్దలైపోయేసరికి అందరి బంధకాలు ఊడాయంట. ఈ దృశ్యాన్ని చూసిన జైలు అధికారి, అంటే 4వ రంగం, హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జైలు అధికారి అయినా విభ్రాంతులు ఉందాడంట, భయపడ్డాడంట. దీపం దారా ఖైదీలు పారిపోతే నాకుందే, ఇంక నేను చచ్చిపోతా అనుకుంటే పౌలు గారు అంట, చచ్చిపోవద్దు, మేమేడే ఉన్నాం. వెంటనే అయ్యలారా, ఇందాక దాకా మీరు చెబుతుంటే నేనేమో అనుకున్నా, ముందు నన్ను ఏం చేయమంటావు? రక్షించబడాలంటే ఏం చేయాలంటే అప్పుడు వాక్యం చెప్పారు. చెప్పినప్పుడు ఏం జరిగిందంట అక్కడ 31-33. వారు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి బోధించిరి. రాత్రి ఆ గడియలోన అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ హల్లెలూయా. ఒక్కసారే ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు బాప్తిజం అనగానే, ఇంక ఎంత ఆలోచించారా నాయన. అచ్చం మీ ఆస్తి మొత్తం రాసి నాకు చేతి కాగితం ఏమన్నట్టు. బాప్తిజం అనగానే ఏదో డీప్ అనమాట. ఇక ఇప్పుడే అవసరం అంటవా? ఊరి నాయన, మరి జైలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది? ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత కఠినంగా ఉంటుంది. దొంగలు పట్టుకునే విషయంలో, చేజింగ్ చేసే విషయంలో, వాళ్ళని కొట్టే విషయంలో. ఇలాంటి వ్యక్తి గజ 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 వణుకుతూ రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి? వాక్యం చెప్పిండు. తెల్లారని రాదు, హాయిగా మా వాళ్ళందరిని ఇట్లా నేను ఒక 4గురిని బెలసకొచ్చుకొని, మా బంధువులు కూడా బెలసకొచ్చుకొని ఇంట్లో శుభ్రంగా కూటం పెట్టి అన్నం వండి అప్పుడు తీసుకుంటా. ఘనంగా అనడా?
ఆ నైటే ముంచుడు కార్యక్రమం ఉందంట. బా, వాళ్ళకి అంత భయం వేసింది. వెళ్ళం లేదు. ఏందమ్మా బాప్తిజం ఏంది ఏంది మరి ఏంది నేను అడగాలి. ఏంది ఏంది అన నేను అడగాలి. ఏంది ఏందమ్మా ఉండో చించనే ఆలోచించనే చించే ఆ తర్వాత అంటే వాళ్ళకన్నా గొప్పోళ్ళం. ఇంటోళ్ళు కూడా బాప్తిజం ఇప్పించిండా? అధికారి పిల్లలు ఎలా ఉండాలా? వాళ్ళకి మాత్రం ఆశలు లేవా? వాళ్ళకి మాత్రం కోరికలు లేవా? అవకాశం మిస్ అయితే దొరకదు. అధికారి కుటుంబం రక్షించబడదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దేవుని వాక్యం అంటే భయం కలిగింది. వాళ్ళు కూడా రక్షణ లేకపోతే మాకు జీవితం లేదు, వీళ్ళు చెప్పేది నిజం, ఈ వాక్యం నమ్మాలే అన్న భయం కలిగింది. నీతి జీవితం వింటారు ఎవరైనా? కొంతమంది, చాలామంది మంచోళ్ళు ఉన్నారులే పోలీస్ డిపార్ట్మెంట్లో. కొంతమంది నీతి అసలు వింటారా? టాకింగ్ పవర్ ఎట్లుంటుంది? ర్యాష్. అలాంటి వ్యక్తే వాక్యం వినగానే లోబడ్డాడు. ముందది కావాలి నాయన, ముందది నాకు ముఖ్యం నాయన, అది లేకపోతే నాకు లైఫ్ లేదు, అది లేకపోతే జీవితం లేదు, నా పిల్లలు కూడా రక్షించబడాలన్న ఉద్దేశంతో ఆ రాత్రే వాళ్ళ గాయములు కడిగినాడు. ఆ రాత్రే బాప్తిజం అయిపోయింది, ఆనందిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే వీళ్ళందరూ ఒక్కసారి వాక్యం విని సమయం పోతే దొరకదేమన్న ఉద్దేశంతో అప్పుడెన్నరు. మీరే 3 సంవత్సరాల క్రితం విన్నారు, 3 సంవత్సరాల నుంచి వింటానే ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి చేపను తోమితే తినడానికి ఇప్పుడు మనకు వస్తుంది. ఇంకా కొన్ని చేపలు ఉన్నాయి, ఇంకెన్ని సంవత్సరాలు తోమాలను అమ్మా. ఇంకా చాలా చేపలు ఉన్నాయి, ఇంకెన్ని సంవత్సరాలు తోమాలనా? బాప్తిసం చాలా విలువైంది. మనకన్నా ముందే వాళ్ళు అడుగు పెట్టి జీవితంలో ఇది మిస్ అయితే, నా కుటుంబం మిస్ అయితే లైఫ్ లేదన్న భయంతో వాళ్ళే వెంటనే భయముతో ఆ రాత్రి బాప్తిస్మం తీసుకున్నాడంట. హల్లెలూయా. అంటే ఎన్ని డిపార్ట్మెంట్లు? 4 డిపార్ట్మెంట్లు, 4 రంగాలు అనుకో. ఇక ఒక్కొక్క రంగం ఒక్కొక్క స్పెషల్. ఒక్కొక్క రంగం గురించి చెప్పుకుంటే చాలా ఉంటుంది. మరి రక్షించబడరాదయా అంటే ఏమంటాడు? రేయ్ నాకు తెలుసులే పోరా. నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, స్పెషల్ బ్రాంచ్ అంట పోలీసు ఏరియాలో చేస్తూ ఉంటాడు. ఫోన్ చేసి, అన్నా అనవసరంగా ఉద్యోగం చేస్తున్నానన్న, అనవసరంగా వచ్చానన్నా అంటాడు. ఏంది నాయన అంత కష్టపడేది? జాబ్ వస్తే సంతోషించాల్సిందే. ఏం జాబు పాడు పక్కన పెట్టు. అమాయకులను తీసుకురావటం, కొట్టడం. రే నువ్వు అది చేసిన వీళ్ళకి తెలుసు వాళ్ళు కాదని. అమాయకులను తీసుకొచ్చి హింసించటం, కొట్టడం, డబ్బులు తీసుకోవటం అన్నా మనసు ప్రాణం అప్పట్లేదన్నా అంటాడు. అలాంటి వాళ్ళు, అలాంటి మైండ్, అలాంటి లంచం తీసుకునే వాళ్ళు, అలాంటి అధికారులకు కొమ్ము కాసేవాళ్ళు, అలాంటి పేదవాళ్ళు హింసించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, ఇలాంటి వ్యక్తి కూడా వాక్యం వినేసరికే అమ్మో నేను చేసేది తప్పు, నాకు రక్షణ కావాలి. హల్లెలూయా. ఎంత విధేయతకు వచ్చాడు. జైల్లో వేసి నాయన గాయాలతో కొట్టిన, గాయాలు పడేటట్టు కొట్టిన ఆయన ఇప్పుడు అయ్యలారా వాయిస్ నిమ్మళమైపోయింది. దేవుడి దగ్గర దేవుడి చేతులు పడటం భయంకరం కదా, భయంకరం కదా. నలిపి 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 అందనా లెక్క బాగున్నావా అంటాడు. ఎప్పుడైతే ఆ పునాదులు బద్దలైనయో వాయిస్ చేంజ్ అయింది. ఇంకా కుతక మీద కత్తి పెట్టుకుని చచ్చిపోవాలనుకున్నాడు. చచ్చిపోవద్దు మేము ఏడే ఉన్నాం అనేసరికి కత్తి ఆడబడేసి, అయ్యా అయ్యలారా హల్లెలూయా. ఏం చేయమంటావు రక్షణ పొందడం అంటే? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకో, ఆయన నమ్మయ్యా. అట్టాగేనయ్యా పాదం పాడిని
తెల్లారిన తర్వాత కాదు, ఇప్పుడే నైటే, ఆలస్యం వద్దు. బైబిల్ గ్రంథంలో నైట్ బాప్తిసం పొందిన ఆయనే. దేవునికి స్తోత్రం. అంతటి కఠినాత్ముళ్ళే, లంచం తీసుకునే వాళ్ళే, మోసం చేసేవాళ్ళే, బెదిరించేవాళ్ళే ఒక్కసారి వాక్యం విని బాప్తిసం తీసుకున్నారా? దేవుడు అంటే ఎంత భయం రా వాళ్ళకి, వాక్యం అంటే ఎంత భయం. అర్థమైందా? ఎన్ని డిపార్ట్మెంట్, ఎన్ని రంగాలు? 4 రంగాల్లో 4 గురించి చెప్పుకున్నాం ఇంక మనం. 5వదిగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చాలు, అలా ప్రకటించాడు 41వ వచనంలో. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఎంతమంది? ఆ దినమందు ఇంచుమించు. హల్లెలూయా. ఒక్కసారి విన్నారుగా? ఈ వంతన ఆదివారం ఒక పూట, ఆదివారం సాయంత్రం ఒక పూట, బా అన్ని పూటలో నలగొడితే ఇప్పుడు బాప్తిసం అన్నారు. అవునా అండ్ మేస్త్రి గారు? అర్థమైందా? ఒక్కసారి వాక్యం విన్నారు. ఎవరో 3000 మంది. ఎవరి ఇళ్ళు? ఇజ్రాయేలీలే. కానీ అంటే చాలామంది క్రైస్తవులు అని అనిపించుకుంటారు కానీ రక్షణ ఉండదు. వీళ్ళు ఆ టైపు. కుటుంబం, తల్లిదండ్రులు రక్షించబడితే పిల్లలకి అసలు ఆ ధ్యాసే ఉండదు. ఈ పేరుకి క్రైస్తవులు. రక్షణ ఉండదు, రక్షణ భయం ఉండదు, రక్షణ తీసుకోవాలన్న ఆసక్తి ఉండదు. వీళ్ళు ఇజ్రాయేలీలే, పేరుకి దేవుని ప్రజలే, పేరుకి క్రిస్టియన్ అని పిలువబడతారు కానీ రక్షణ ఉండదు. వాళ్ళ ధ్యాస మొత్తం చదువు మీద, వాళ్ళ ధ్యాస మొత్తం లోకాసల మీద, ఎంజాయ్ మీద, గొప్ప గొప్ప వాటి మీదే ఉంటుంది. రక్షణ అనేది మాత్రం ఉండదు. అలాంటి టైప్ వీళ్ళు. పేతురు ప్రసంగిస్తూ ఉంటుంటే విన్నారంట. ఎంతమంది క్రైస్తవులు? చాలామంది. ఇప్పుడు గాంధీనగర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మా తాత మా నాన్నలు మందిరానికి పోతారు అంటారు కానీ వీళ్ళు మందిరానికి రారు, బాప్తిజం తీసుకోరు. ఆ టైప్ అనమాట వీళ్ళు. మళ్ళీ ఇంట్లో బైబిల్ ఉంటుంది. ఎప్పుడైనా యేసయ్యా అంటారు, ఇంకంతే. అన్నీ చేస్తూనే ఉంటారు. పేరుకు నువ్వు బ్రతుకుతున్నావు, జీవించుతున్నావన్న పేరుంది, నువ్వు మృతుడవే అనే టైపు. ఎన్నిళ్ళు ఉన్నాయి ఈ రోజుల్లో అట్లా? నువ్వు మందిరానికి బావా అంటే ఎప్పుడో ఒకసారి పోతా. ఎప్పుడు? పండగప్పుడు. ఆ టైప్ వీళ్ళు. ఎప్పుడు పోతావు? ఏదైనా స్పెషల్ అన్నప్పుడు. ఎప్పుడు పోతావు? ఎప్పుడైనా స్పెషల్ కోటంలో పాస్టర్ గారు చికెన్ పలావ్ వండుతుంటే అప్పుడు పోతా. ఆ టైప్ వీళ్ళు. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి కఠినం కలిగిన వాళ్ళు, ఇట్లాంటి అజ్ఞానంగా ఉన్న వాళ్ళు, లోకాశలతో ఉన్న వాళ్ళు, ఈ వ్యక్తులు ఒకరోజు పేతురు గారు వాక్యం చెబుతుంటే వినటానికి వచ్చినారు. అలా ప్రసంగిస్తుంటే హృదయంలోకి వాక్యం దూసుకుని వెళ్ళిపోయి, అంటే ఇంతకాలం మనకు రక్షణ లేకుండా తిరుగుతున్నాం కావాలరా. హల్లెలూయా. ఇంతకాలం మనకు రక్షణ లేదు కావాలా, అన్నీ ఉన్నాయి. ఇంతకాలం మనం క్రీస్తు బిడ్డలం కాదు కావాలా, పేరుకు మాత్రమే ఉంటున్నాం కావాలా, నిజమైన రక్షణ లేదు కావాలా, మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళాలి కావాలా, అమ్మో ఈ బ్రతుకు వద్దు అని వెంటనే పేతురు గారి వాక్యం విని ఆ రోజు 3000 మంది బాప్తిజం తీసుకున్నారంట. హల్లెలూయా. అంటే వీళ్ళు దేన్ని విసర్జించుకున్నారు, దేన్ని వద్దనుకున్నారు, దేన్ని కాదనుకున్నారో? లోకంలో లోకపరమైన బిడ్డను అనిపించుకోవటం కన్నా, అంటే పేరుకు భక్తి పొర్రాలని అనిపించుకోవటం కన్నా నిజంగా భక్తి పొర్రుని, నిజంగా దేవుని బిడ్డను అనిపించుకోవటం నయమని వచ్చారు వాళ్ళు.
ఎంతోమంది చూడండి, ఊరకు వస్తారు మందిరానికి, ఊరకు వస్తారు, ఊరకు వస్తారు, మళ్ళీ పోతారు, ఊరకు వస్తారు, ఊరకు వస్తారు. వీళ్ళు పేరుకి కదా జీవించేది, యథావిధిగానే ఉంటారు. మళ్ళీ వీళ్ళ తరాలు అయ్యే, వీళ్ళ కుటుంబం అదే. పైగా వీళ్ళకి సర్వసత్యం తెలీదు. ఎన్ని శాఖలు ఉన్నాయి? చాలా శాఖలు ఉన్నాయి. మేము కూడా క్రైస్తవులే. ఇలాంటి వ్యక్తులు ఆ రోజుల్లో పేతురు దగ్గరికి వచ్చేసరికి, వాక్యం చెప్పేసరికి యేసుక్రీస్తు వారిని నమ్మారు, బాప్తిజం తీసుకున్నారు. అయిపోయిందా? అంటే అంతకాలం మనం చేసేది తప్పు అని తేలిపోయింది. నేను అడుగుతున్నా, ఆ 3000 కన్నా గొప్పోళ్ళం కాదు, ఆ మిగిలిన 4 కన్నా గొప్పోళ్ళం కాదు, ఎవరికన్నా మనం గొప్పోళ్ళం కాదు. మరి వాళ్ళు ఒక్కసారి ఏమన్నారుగా వాక్యాన్ని? వాళ్ళు ఒక్కసారే విన్నారు. మరి ఎన్నైనా అపోస్తుల కార్యం 8:12, అపోస్తుల కార్యం 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను పొందారా? ఎవరిళ్ళు? సమరయ ప్రజలు. సమరయ ప్రజలు అంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు, పూర్తిగా లోకస్తులు. అంటే నెలపడుకుందనుకో, ఆచారం పాటించేవాళ్ళు, సమస్తమైన దానికి సాగిలపడేవాళ్ళు, సమస్తమైన దాన్ని నమ్మేవాళ్ళు, సమస్తమైన విధాలు ఆచారం చేసేవాళ్ళు, సృష్టిని కొలిచి పూజించేవాళ్ళు వీళ్ళు. మరి నేను చేసింది కూడా అదేగా. వీళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు, అసత్యంలో ఉన్నవాళ్ళు. నేను నమ్మిందే దేవుడు, నేను చేసేదే భక్తి, నేనే సర్వసత్యం అంటాం. కంటికి కనిపిస్తున్న దానికి సాగిలపడటం. ఎదురేమన్నా ఒక ఆమె వస్తుందంటే ఆ మొండమోపురాలకి ఎదురు బాగూడదు అంటాం. సమస్త విధములైన ఆచారాలు ఆచరించే వాళ్ళు వీళ్ళు, లోకస్తులు, అన్యులు, సృష్టిని నమ్మేవాళ్ళు, మూఢాచారం నమ్మేవాళ్ళు, వాస్తులు, సోదెలు, జాతకాలు అన్నీ పాటించే బ్యాచ్ వీళ్ళు. మన చుట్టూ కూడా ఉన్నారు చాలామంది. మరి వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు కూడా చాలామంది, వాళ్ళకేం తెలీదు, కానీ ఒక ఆచారం వచ్చింది అంటే వాళ్ళ పితరుల నుంచి అదే పాటిస్తూ ఉంటారు. నడిమంచం మీద కూర్చొని అన్నం తినొద్దంటారు, వాకిట్లో కూర్చోవద్దంటారు, నిలబడొద్దంటారు, శుక్రవారం ఉప్పేయొద్దంటారు. అది ఇల్లు. నరుడు ఈనాడు ఎంతోమంది ఈ బలహీనత చేత, ఈ మూఢాచారాల చేత బంధించబడే ఉన్నారు. నేను కూడా అలాంటి ఉన్నాగా. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి దేవుడు పమ్మంటే, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోతే కీడు తలుగుద్ది, దెయ్యం పట్టుదని వీళ్ళు అంటారు. రోడ్డు మీదకు పోయేస్తే కాళ్ళు కడుక్కోవాలి, లేదా శ్మశానంలోకి పోయేస్తే నీళ్లు పోసుకోవాలంటారు. ఒక మనిషి చచ్చిపోతేనేమో మొత్తం చచ్చిపోయిన కాళ్ళ నుంచి ఇంకా పాతి పెట్టిన దాకా తల అటు ఉండాలి, తల కాళ్ళు ఇటు ఉండాల, అన్ని కరెక్ట్గా కోసినాం. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఆచారాలు అనమాట. మీ ఇల్లు మొత్తం అంటుంది, మీ ఇల్లు మొత్తం నీళ్ళు చల్లుకోవాలి. దేన్ని బట్టి ఏన్ని ఆశ్రయించే వాళ్ళు, అలాంటి ఆచారంలో ఉన్న వాళ్ళే, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళే, దేన్ని పడితే దాన్ని నమ్మేవాళ్ళే, ఎటు పడితే అటు వెళ్ళేవాళ్ళే, నేనేం చేస్తానని అన్నీ అడిగేది ఎవడో అనే వాళ్ళే, అంత కఠినాత్ముళ్ళే, అంత మూఢాచారాలు ఆచరించే వాళ్ళే దేవుని వాక్యం విని బాప్తిసం పొందారే. అంటే విచ్చలవిడి లైఫ్కి ఇది, ఇంకా విచ్చలవిడి లైఫ్కి ఇది. ఎవడంటే ఎవడు నన్నే దేవుడు, తండ్రికి లోబడేవాళ్ళు కాదు, తల్లికి లోబడేవాళ్ళు కాదు, ఎవరికి లోబడేవాళ్ళు కాదు, వాళ్ళు ఇష్టం వచ్చిందే చేస్తారు. జల్సా అన్నమాట. అన్ని ఆచారాలు అన్నీ ఉంటాయి. ఇలాంటి వ్యక్తులే దేవుని వాక్యం వింటే రక్షించబడ్డారంట. అంటే వాళ్ళు వదులుకోగా లేనిది, వాళ్ళు విశ్వసించింది లేనిది, వాళ్ళు దేవుళ్ళకి అడుగు పెట్టింది లేనిది, మనకన్నా ముందే వాళ్ళు రంగంలో దిగింది లేనిది, మనమే ఎన్ని ఉంటాయి మనకి, ఎన్నో స్టాక్ అయి ఉంటాయి ఇక్కడ.
ప్లాన్లు. వాళ్ళకన్నా గొప్పలో మనం. సమరయ్య ప్రజల్లో ఒక ఆమె సమరయ్య స్త్రీ వచ్చిందంట. నీకెంతమంది పెనిమిటిలు అని అడిగితే సింపుల్గా 5 అంటున్నాను. ఇలాంటి మైండ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికి చాలామంది ఉన్నారు. అర్థమైందా? మీరు చదువుతున్న మీ స్నేహితులు వాళ్ళు కూడా ఉన్నారు పాపం. వాళ్ళకి ఏం తెలియదు. అన్ని ఆచారాలు హాజ్ అనగానే ఇంకా ఆగిపోతారు. అయిపోతారు ఇక వాళ్ళు. మనం కూడా ఏమైంది ఏదైనా మాట్లాడుతున్నాం అనుకో, ఏదైనా సౌండ్ వచ్చి సత్యం, ఆ సౌండ్ ఏం చెప్పుతుంది మనకి? సత్యం పలికింది. చూసావా? పలికిందంట. సత్యం. ఆయన వాక్యమే సత్యం, మనమే శబ్దాలు సత్యం అంటుంటివి. ఇలాంటి వ్యక్తులు ఎవరు రక్షించాలి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇదిగో ఇలాంటి అజ్ఞానంలో ఉన్నారు పాపం. లోకమే వాళ్ళు. ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే, ఇలాగున్న వాళ్ళ దగ్గరికి పేతురు ఒక్కసారి అదే పిలుపు రంగ ప్రవేశం చేసిండు. లోకానికి వెలుగన్నాడు దేవుడు. అందుకే మనల్ని లోకానికి నువ్వు వెలుగువి, లోకానికి నా వెలుగు మాటలు చెప్పు, నువ్వు లేకపోతే, నువ్వు వాక్యం ప్రకటించకపోతే, నువ్వు వెళ్ళే ప్రాంతంలో మౌనంగా ఉంటే, జ్ఞానం కలిగి లేకపోతే అంతమంది నశించిపోతున్నారు. సాతానుగాడు అంతమందిని మోసం చేస్తూ ఉన్నారు. ఆడికి వెళ్ళి వెలుగు మాటలు అల్లా ప్రజ్వలిల్లేసరికే, చెప్పేసరికే నీ వాక్యం వెళ్ళడగుట తోడని వెలుగు కలుగును. ఆ వెలుగులోనికి వచ్చిన వాళ్ళందరూ, ఆ వాక్యం విన్న వాళ్ళందరూ సర్వసత్యం అంటే ఇదే, సత్యం అంటే ఇదే అని వెంటనే బాప్తిస్మం పొందారంట. హల్లెలూయా. చివరికి దేనిలోకి వచ్చారో చూడాలి. అట్ట తెప్పుద్దా. దేవుడు సమస్తము పరిశీలించి మేలైంది చేపట్టమన్నాడు. వాళ్ళు చేసేది తప్పని తెలిసింది, వాళ్ళు చేసే దాని వల్ల రక్షణ లేదని తెలిసింది, వాళ్ళు చేసే దాని వల్ల ఆత్మరక్షణ పొందదని తెలిసింది, అది అశాశ్వతం తెలిసింది. కాబట్టి వెంటనే బాప్తిస్మం పొందారంట. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? ఏ రంగం ఇది? అన్యులు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు, అంటే పుట్టకతో క్రైస్తవులు కాదు, అన్యులు. లోకం. ఇక లాస్ట్ 7వది అపోస్తుల కార్యము 8:13. అప్పుడు సీమోను కూడా నమ్మి, చాలు, సీమోను కూడా నమ్మి బాప్తిజం పొందాడా? ఎవరితను? గారడివాడు. అర్థమైందా? గారడివాడు అంటే అర్థమైందే, మంత్ర విద్యలో ఇదొకటే. గారడి వాళ్ళు తెలుసుగా మీకు? మ్యూజిషియన్. గారడి. ఆ ప్రాంతంలో సమరయ పట్టణంలో సీమోన్ అనే గారడి వాడు ఉన్నాడు. వాడు గొప్ప కార్యాలు చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటే, అబ్బో దేవుని మహాశక్తి అనబడిన వాడు ఈడే కావాలా, ప్రజలను విభ్రాంతి పరుస్తుండంట. పిలుపు అక్కడ అడుగు పెట్టేసరికి మొత్తం తేలిపోయింది, ఇదంతా మొత్తం అని. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు మీకు మాంత్రిక విద్య గురించి పరిచయం చేయాలి. మంత్ర విద్యలో ఈ రకాలు. మంత్ర విద్యలో సోద ఉంటుంది, మంత్ర విద్యలో ఇది గారడి ఉంటుంది, ఆ మంత్ర విద్యలోనే జాతకం, ఆ మంత్ర విద్యలోనే వాస్తులు, ఇవన్నీ మంత్ర విద్యలో రకాలు. ఇవన్నీ మంత్ర విద్య అంటారు. ఈ వ్యక్తి అక్కడున్న వాళ్ళని మోసగించుచు ఇతను పొగిడేటట్లు చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో. ఆ మంత్ర విద్య వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? పూర్తిగా భయంకరమైన చీకటిక, భయంకరమైన లోకమేక. ఇలాంటి వ్యక్తులు ఆయన ఆల్రెడీ అద్భుతాలు చేస్తుండ అక్కడ. చూడండి 8:9 అపోస్తుల కార్యం 8:9. అందుకు ఆ పట్టణంలో సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను చూడావా, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతను లక్ష్య పెట్టిరి. చూడు, అతను చేసే అద్భుతాలను బట్టి కొద్దివారి నుంచి గొప్పవారి వరకు అతను పొగుడుతున్నారంట.
ఆ రేంజ్లో చేస్తున్నాడు అద్భుతాలు. మరి ఇతను అద్భుతాలు చేస్తున్నాడుగా, పొగడ్తలు ఉన్నాయిగా, పేర్లు ఉన్నాయిగా, అందరూ ఆయన మీద లక్ష్యం ఉంచుతున్నారుగా, అందరూ ఆయన నమ్మారుగా. మరి ఈ వ్యక్తి ఇది కాదు అదే, అది లేకపోతే రక్షణ లేదని నమ్ముతున్నాడు అంటే ఇంకెంతకన్నా గొప్ప వాళ్ళవా మనం? మనకంత పేరు ఉందంటవా? ఆయనకు పట్నం అంతా పేరుంది, అన్ని అద్భుతాలు చేస్తున్నాడు. గొప్పోళ్ళు కూడా దేవుని మహాశక్తి ఇతడే అంటున్నారంటే ఏ టైపులో చేసి ఉండాలా? ఇంతటి వ్యక్తి ఫిలిప్పు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే విభ్రాంతి నుండి బాప్తిసం తీసుకున్నాడంట. ఆశ్చర్యపోయినాడంట. వీళ్ళందరూ ఒక్కసారి విన్నారు వాక్యం. వీళ్ళందరూ ఒక్కసారి వాక్యం విన్నారు. ఆ ఒక్కసారికే వాళ్ళు చేస్తున్న తప్పని ఒప్పుకొని, వాళ్ళు చేస్తున్న తప్పని నమ్మి, ఏనే నిజమైన దేవుడు, ఈ వాక్యం లేకపోతే, ఈ బాప్తిజం లేకపోతే నాకు రక్షణ లేదని తెలుసుకొని అవన్నీ పక్కన పెట్టి రక్షించబడటానికి వచ్చినాడు. మాయ చేస్తుండో మంత్రం చేస్తుండో మొత్తానికి పేరుంది, ఉందిగా. ఆ పేరులోంచి దిగరు చాలామంది. ఎందుకు దిగుతారు? నేను కాక ఇంకొక ఆయన గొప్ప ఆయన ఉన్నంటే నమ్మరు తొందరగా. పూర్వం రాజులో నేను కాక ఇంకొక రాజు ఉన్నాడంటే అసలు ఒప్పుకోరు. ముందు ఆయన చంపాలని ప్లాన్ వేస్తారు. సొలొమోను కూడా అంతే. యెరోబామును దేవుడు ఎన్నుకున్నాడని సరికి ఆయన చంపబోతాడు. కానీ ఇతనే ఇంత గొప్పవాడు అని ఆ పట్టణం అంతా పొగడ్తలు మొదలు పెడితే, ఇతను ఒక దేవుడుగా దేవుడు మహాశక్తి అని ఇతను పొగడబడుతుంటే, ఈయన కాదు ఇంకొక రక్షకుడు ఉన్నాడు, ఆయన నమ్మితే కూడా నీకు దిక్కంటే ఇతనికి ఎట్టుండాలి? వాస్తవానికి జనరల్గా చెప్పుకుంటే కోపం రావాలి, ఫిలిప్పుని కొట్టాలి, లేకపోతే తరిమేయాలి. కానీ ఆయన ఏం చేసిండో తెలుసా? అమ్మో, నేను ఇది మోసం, ఇది అబద్ధం, ఇది చేయకూడదు, వీళ్ళని మోసం చేస్తున్నా, ఇది చేస్తే తప్పు, నా ఆత్మకి రక్షణ ఉండదు, నేను పాతాళానికి వెళ్ళాల్సి వస్తుంది, ఇది కాదు నాకు ముఖ్యం. ఆ పెద్దోళ్ళు పొగిడితేనేమి, మళ్ళీ కూడా పొగుడుతున్నారు చాలామంది. నువ్వు ఇలా బాగున్నావు, ఈ రేంజ్లో ఉన్నావు, నీ దగ్గర గొప్ప డబ్బు ఉంది, నీ గొప్ప సౌందర్యం ఉంది, గొప్ప అందం ఉంది, ఇవన్నీ పొగుడుతారు. ఆ వ్యక్తి కూడా తనకున్న విద్య చేత పొగర్చబడతా ఉన్నాడు. ఈ పొగడ్తల మొత్తం వేస్ట్, వ్యర్థమని వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి? వదులుకోవాలి. అవన్నీ వదులుకొని పక్కన పెట్టి ఫిలిప్పు దగ్గరకు వచ్చి బాప్తిస్మీ అన్నాడంట. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తికి ఎంత భయం వచ్చింది. 7వ వ్యక్తి ఇతను. మంత్ర విద్య, అవి కూడా గొప్ప పేర్లు, అవి కూడా కాదనుకుంటున్నారు వాళ్ళు. గొప్ప ప్రతిష్ఠితులు కాదనుకుంటున్నారు వాళ్ళు. దేవుని మహాశక్తి అని పేరు పొందిన ఆ వ్యక్తి కూడా వాక్యం వినేసరికి రక్షణ కావాలని వచ్చినాడు. ఇప్పుడు చెప్పు, ఈ చెప్పబడిన 7 వ్యక్తులలో ఒక్కొక్క రేంజ్లో ఉన్నవాళ్ళు, ఆ వ్యక్తులు కూడా ఒక్కసారి వాక్యం వినే తల వంచి బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. వీళ్ళలో అధికారులు ఉన్నారు, వీళ్ళలో మంత్రులు ఉన్నారు, వీళ్ళలో గారడి విద్య కలిగిన వారు ఉన్నారు, వీళ్ళలో పోలీసులు ఉన్నారు, వీళ్ళలో అధికారులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు ఒక్కసారి వాక్యం విని వాళ్ళకి కలిగింది మనల్ని రక్షించలేదన్న భావనతో, భయంతో అప్పుడే బాప్తిజం తీసుకుంటే ఇక మనం ఎంత కేర్ తీసుకోవాలా, మనం ఎంత జాగ్రత్త పడాలా, మనం ఎంత భయపడాలా, మనం ఎంత వనకాలా. దేవుడు వాక్యం అంటే ఇలాంటి అవకాశం ఇంకా దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రం ప్రకటించాలా. ఇలాంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు అయ్యా నాయనా నీకు స్తోత్రం అనాలా. ఆయనకి నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ధనవంతులు సైతం పాతాళంలోకి వెళ్ళిపోయి వేతన పెట్టబడుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం, చదువుకుంటా ఉన్నాం, వింటానే ఉన్నామే. ఆ స్థితిలో మనమే ఉంటే మన పరిస్థితి ఎలా ఉండాలి? ఆ స్థితిలో మనమే కాలిపోతుంటే మన బ్రతుకు ఎలాగా ఉండాలి? ఆ అవకాశం నా బిడ్డలకు వద్దు అన్న ఉద్దేశంతో అక్కడికి పంపించకుండా బ్రతికున్నప్పుడే ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే ఈరోజు ఈ అవకాశం దేవుడు కల్పించినాడు. హల్లెలూయా. అర్థమైందా? ఈ అవకాశం దేవుడు ఇచ్చినాడు అంటే జగత్ పునాది వేయబడక మునుపే ఈ అవకాశం ఇచ్చాడు. మంచి వాతావరణం, నీళ్లు వెయిటింగ్, సేవకుడిగా నేను వెయిటింగ్, ముంచటమే ఇక లేటు. మునిగిందాకా పాప పురుషుడే, ఆదాం పాపం, ఆదాం బిడ్డలు ఇప్పుడు మనం. ఆయన బిడ్డలేం కాదు, ఆయన పాపంలో పాలిభాగస్తులం కూడా. ఆడ ముంచి అట్ట లేపిన తర్వాత క్రీస్తు బిడ్డ. హల్లెలూయా. పరిశుద్ధుడు అనమాట, ఇక దేవుని బిడ్డ. ఆహా, పూర్వం చీకటై ఉన్న వాళ్ళని దేవుడు కనికరించి ఇంత ప్రేమ చూపి, ఇదిగో ఇక నుంచి ఆ మరణాన్ని కొట్టివేస్తా ఉన్నా, ఇక నుంచి నువ్వు పాడాలి, ఒక ఘనతలో ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలి, ఒక స్థానంలో ఉండాలి, అనేక ప్రాంతాలు తిరగాలి. నీలాగని ఇదివరకు ఎంతోమంది ఇలా ఉన్నారు, వాళ్ళను రక్షించాలని ఏరి కోరి దేవుడు ఎన్నుకొని రక్షించబోతున్న రోజు ఇది. హల్లెలూయా.
క్రీస్తుకు సాక్షిగా జీవించాలని వాళ్ళు వచ్చారు, మీరు వచ్చారు. ఏది ముఖ్యమైందో చెప్పు. ఇదే మనకు ముఖ్యమైంది. గారెడివాడు కూడా అన్ని పక్కన పెట్టి రక్షించబడటానికి వచ్చాడు. వ్యర్థమైనవి మనకు వద్దు. వ్యర్థమైనవి మనం జీవించటానికి ఈ లోకంలో దేవుడు మనల్ని సృష్టించలా. ఆయనకు సాక్షులుగా ఉండటానికి ఈ లోకానికి మనల్ని తీసుకుని వచ్చినాడు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినాడు. ఒక్కసారి ఆలోచించుకొని, మీ స్నేహితులు కొంతమంది చచ్చిపోయి ఉండొచ్చు, అధికారులు కొంతమంది చచ్చిపోయి ఉండొచ్చు, వాళ్ళందరూ లేరు. నా స్నేహితులు కూడా చాలామంది లేరు. కానీ మనల్ని అలా నిలిపిండంటే అర్థం ఏందో తెలుసా? కాపాడాలి, బిడ్డను రక్షించాలి, సాక్షిగా వాడుకోవాలి. ఆల్రెడీ ఎంతోమంది కనపడుతూ వాడబడతా ఉన్నారు. అవకాశం ఇచ్చినాడు దేవుడు, ప్రాణం పెట్టించినాడు దేవుడు. తల్లి ఇలా, తండ్రి ఇలా. ఇంకా చెప్పాలి అంటే ఆయనకంట స్వరూపము లేదంట. అంటే ఆ శరీరం ముఖం ఎట్టుందో తెలుసా? కొట్టి కొట్టి వాసిపోయి దెయ్యం ముఖం అయిపోయినట్టు అయిపోయిందంట రక్తంతో. ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాడు. ఆనందంగా కార్చాడు, సంతోషంగా కార్చాడు. నా రక్తమే నిన్ను బ్రతికిచ్చుద్ది అనుకుంటే ఆనందంగా ఇస్తానని సిలువెక్కినాడు. కింద హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తా ఉన్నారు. అయినా దేవుడు ఎలను క్షమించు ప్రభువా. సృష్టికర్త సింహాసనాన్ని దిగి 33.5 సంవత్సరాలు ఉండి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఎంత ఘోరమైన అవమానాలు, నిందలు, సొంతులు కూడా మా అబ్బాయికి మతి చెల్లించిందన్నారు. తల వాల్చుకోవటానికి చోటు లేదు, నిద్రపోవటానికి చోటు లేదు, ఉండటానికి చోటు లేదు. పగులు వాక్యం బోధించడం, రాత్రి ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేసి రావటం, ఎక్కడా ప్రభు విశ్రాంతి తీసుకోలేదు. ఇంత పోరాడి పోరాడి వీర మరణం పొందాడు శిలువ మీద. తలకి ముళ్ళ కిరటం పెట్టి కొడతంటే కేకలు పెట్టి ఉన్నాడు ప్రభు, కొరడాలు తీసుకుని కొడతంటే. ఎంత వేదన అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఇవన్నీ మన అబద్ధాలు, మన ఆలోచనలు, మన పాపాలే అయ్యి అంత ఘోరంగా ఆయన కొట్టట. ఎవరు అనుభవించారు మన కొరకు? మనకు జడగొట్టిన వాళ్ళు కాదుగా, మన జనం జడగొట్టారు. కానీ ఈ తలంపులు పాడైపోతే ఈ తలంపులు ఆయన మీద వేసుకొని చిరస్సు అప్పగిచ్చాడు. ముళ్ళు గుచ్చుకుందంటే ఈ తలంపులు పాడైపోయినాయి. ఈ శరీరం దున్నబడ్డదంటే శరీర కోరికలు అక్కడ. ఈ చేతులకి గాయాలంటే చేతులతో చేసిన తప్పులు అక్కడ. ఈ కాళ్ళు అడ్డమైన ప్రదేశాలకు వెళ్ళింది, అందుకే మేకు అక్కడ ప్రతి దానికి ఒక అర్థం. ఈ ప్రక్కలో పొడిశారు. చూసావా ఎంత ఘోరమైన శిక్ష? అందుకే పంచగాయములు పొందాడు, 5 దెబ్బలు తిన్నాడు ఆయన. అందుకు రక్షణ వచ్చింది మనకి. మనల్ని ఒకటే అంటున్నాడు, నమ్ము, బాప్తిసం పొందు, ఇదివరకు వ్యక్తిగా ఉండవు, నూతనంగా ఒకడు క్రొత్తగా జన్మించాలని ఆశపడతా ఉన్నాడు. ఈ రోజుల నుంచి మీరు పాత వ్యక్తులు కాదు, పాత వాళ్ళు కాదు, పాత స్వభావం కాదు, పాత ముద్ర కాదు, పాత పేరు కాదు, ఆ బ్యాడ్ ఆలోచనలు, బ్యాడ్ తలంపులు కాదు. నూతనమైన వ్యక్తులు క్రీస్తుకు పోలి నడుచుకొని బబులోను దేశంలో ఇదిగో ఆ చెరలో ఉన్న వాళ్ళు అగ్నిలో దూకటానికైనా సిద్ధపడ్డారే దేవుని కోసం. ఆ వ్యక్తులుగా మండాలన్నమాట. హల్లెలూయా. అలాంటి రోషం కలిగిన వ్యక్తులుగా లేవాలి. బాప్తిజం తీసుకోవటం అంటే తీసుకొని మేలకుండా ఉంటాం కాదు. సచ్చినా ఆయనే, బతికినా ఆయనే. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.